అదొక బొక్క. మళ్ళీ అసలు ఇది ఒకటి రిలీజ్ అయిందని చెప్పి మర్చిపోండి మీరు, దీని జోలికి అయితే వెళ్ళద్దు. టైం ఇప్పుడు రాత్రి 1 అవుతుంది. జస్ట్ ఇప్పుడే ఒక అద్భుతమైన మొబైల్ రిలీజ్ అయింది. ఒకసారి దాని డిజైన్ మీరే చూడండి. ఎవడో సగం డిజైన్ చేసి బాత్రూమ్ వచ్చి వెళ్ళి వదిలేసినట్టుంది కదా, ఇదే ఫైనల్ డిజైన్. ఇది నథింగ్ ఫోన్ 3 మొబైల్. అసలు వీళ్ళు పెట్టిన ప్రైస్ చూస్తే నాకు ఫ్యూజ్ ఎగిరిపోయాయి. 12GB ప్లస్ 256GB వచ్చేటప్పటికి 80,000 రూపీస్ పెట్టారు. అసలు 80,000 రూపీస్ పెట్టే అంత వర్త్ స్పెసిఫికేషన్ దీంట్లో ఉన్నాయంటే ఒక్కటి కూడా లేదు. సీరియస్ గా ఒక్కటంటే ఒక్కటి కూడా జస్టిస్ చేయట్లేదు ఆ ప్రైస్ కి. దీంట్లో 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే యూస్ చేసేది. 80,000 పెడుతున్నారు, ఇంకా 1.5K డిస్ప్లే అంట. ఇక్కడ ఈజీగా 2K డిస్ప్లే యూస్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఇంకా వరస్ట్ ఏం తెలుసా, LTPS డిస్ప్లే యూస్ చేశారు దీంట్లో. ఇలా పిచ్ అనుకోవాలో ఏమనుకోవాలో వీళ్ళు పెట్టిన ప్రైస్ కి. అండ్ ఆ డిస్ప్లేలో కూడా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్, అల్ట్రాసోనిక్ ఇవ్వచ్చు, ఇక్కడ ఆప్టికల్ ఇచ్చారు 80,000 పెట్టి. అండ్ ట్రూ ఫ్లాగ్షిప్ అని చెప్పి స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ యూస్ చేశారు. ఇదిగో ఇక్కడ ఉంది కదా మొబైల్, దీంట్లో కూడా స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ యూస్ చేశారు. 30,000కి వస్తుంది ఈ మొబైల్. 80,000 ఏంది భయ్యా, అసలు ఏమనాలి వీళ్ళని? 30,000కి వచ్చే ప్రాసెసర్ 80,000కి తీసుకొస్తున్నారు. ఏవైనా కొంచెం బాగున్నాయా అంటే అది కెమెరాస్ వరకే. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా వస్తుంది, అండ్ 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. ఇంకోటి 50MP 3x పెరిస్కోపిక్ కెమెరా వస్తుంది. అండ్ ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్స్ మాత్రం అసలు ఎగ్జాక్ట్ గా ఏం యూస్ చేశారో ఈ లాంచ్ ఈవెంట్ లో కూడా ఎక్కడ చెప్పాలి. 5500 mAh బ్యాటరీ అంట. నేను దీన్నే తీసుకుంటా ఎగ్జాంపుల్ గా. దీంట్లో 7000 mAh బ్యాటరీ యూస్ చేశారు. సేమ్ ప్రాసెసర్, దానికన్నా ఎక్కువ బ్యాటరీ. 5500 ఎక్కడ, 7000 ఎక్కడ. అండ్ 60 watts వైడ్ ఛార్జర్. మీకు ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయడం, విడిగా కొనుక్కోవాలి. అదొక బొక్క. మళ్ళీ 80,000 పెట్టడమే కాకుండా ఛార్జర్ కూడా విడిగా కొనుక్కోవాలి. 15 watts వచ్చేటప్పటికి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 7.5 watts వచ్చేటప్పటికి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వేరే మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఏదైనా గొప్పగా చెప్పుకోవడానికి IP68 రేటింగ్ ఒకటి ఇచ్చారు. అండ్ 5 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు, 7 year సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. నాకు ఈ రెండు గొప్పగా అనిపించాయి ఈ మొబైల్లో. ఏమీ లేని నథింగ్ మొబైల్. అసలు ఇది ఒకటి రిలీజ్ అయిందని చెప్పి మర్చిపోండి మీరు. దీని కొనేదానికన్నా 32,000కి ఇది కొనుక్కోండి. లేదు కెమెరా చాలా ఇంపార్టెంట్ అనుకుంటే T4 అల్ట్రా ఉంటుంది 35,000, దీన్ని కొనుక్కోండి. దీనికన్నా ఇవన్నీ కాదు, ఇంకా కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలి, ప్రెసెంట్ ఉన్న స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ కావాలి అంటే ఇదిగోండి OnePlus 13s అని ఉంటుంది. లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో వస్తుంది. దీన్ని కొనుక్కోండి. ఈ మూడిట్లో ఏదో ఒకటి కొనుక్కోండి, కానీ ఆ నథింగ్ ఫోన్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఆ దృశ్యం సినిమాలో ఒక మీమ్ టెంప్లెట్ ఉంటుంది కదా, అలానే అసలు ఈ నథింగ్ ఫోన్ అనేది రిలీజ్ అయింది అని మర్చిపోండి మీరు. 12 + 256GB వచ్చేటప్పటికి 79,999 రూపీస్కి వస్తుంది 80,000కి. 16 + 512GB వచ్చేటప్పటికి 89,999 రూపీస్కి వస్తుంది 90,000. మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఎలా ఖర్చు పెట్టాలో తెలియట్లేదు అంటే అసలు ఏమీ లేని మొబైల్ కొనేసుకోవచ్చు. నాకు తెలిసి వీళ్ళు కూడా ఏదో ఊరికే రిలీజ్ చేసినట్టున్నారు. ఒక ప్రైస్ పెట్టి రిలీజ్ చేసేద్దాం, ప్రొడక్షన్ కూడా చాలా తక్కువ చేసి ఉంటారు. ఎవరు కొంటారని ఇలా కూడా తెలుసు. ఇండియాలో తక్కువ ప్రొడక్షన్ చేసి ఒక ఊరికి అలా రిలీజ్ చేద్దాం, ఎంతమంది కొంటారో చూద్దాం. ఒకవేళ కొన్నారనుకోండి, నెక్స్ట్ నుంచి ఇదే ప్రైస్ లో ఈ మొబైల్ రిలీజ్ చేసుకోవచ్చు కదా. వాళ్ళు నథింగ్ వాళ్ళు జస్ట్ ఒక ట్రైల్ చేస్తున్నారు మన మీద. దీని జోలికి అయితే వెళ్ళొద్దు, నేను ఒకటి చెప్తాను.